హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. చాలండి, ఈ మాట గుర్తు పెట్టుకున్నాం చాలా జాగ్రత్తగా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ప్రభువు నమ్మినటువంటి బిడ్డలు, దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి బిడ్డలు ఎలాంటి వారు అని చెప్పి సాక్ష్యం ఇవ్వబడుతుందంటే, వారు ఎలాంటి వారట? చురుకైన వారు. చురుకంటే ఏమండి? చురుకంటే ఇచ్చితే సురుకు వచ్చేది కాదు. ఇలా ఎలాంటి వారు? చురుకైన వారంటే తెలియదా మీకు? ఆ పదానికి హుషారు ఉండేవాళ్ళు, ప్రతి దానిలో కూడా ముందుండేటువంటి వాళ్ళు. ఏ గేమ్ పెట్టిన వాళ్ళే గెలుస్తారు, ఏ రన్నింగ్ పెట్టిన వాళ్ళే గెలుస్తారు, ఏ పాటలు పోటీ పెట్టిన వాళ్ళే గెలుస్తారు. చురుకైన వారు అనగా ఒకరి మీద ఆధారపడే వాళ్ళు కాదు, ఒకరిని అర్జించేటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడు ఈ యొక్క లోక పరిస్థితి చూస్తే చిన్న పిల్లలు మొదలుకొని ఇప్పుడు వచ్చిన యవనస్తులందరూ కూడా భలే చురుగ్గా ఉంటారు. దేనిలో చురుగ్గా ఉంటారు? ఫేస్బుక్లో, వాట్సాప్లో పెద్దవాళ్ళకి తెలియనటువంటివన్నీ వాళ్ళకన్నీ తెలుస్తూ ఉంటాయి. చాలా చురుగ్గా ఉంటారండి. లోక సంబంధమైన విషయాలు ఏ అడిగినా చకాచకా చెప్తారు, దేవుని విషయాలు మాత్రం చెప్పలేరు. లోకంలో చురుగ్గా ఉన్నారు, వ్యర్థమైన దానిలో చురుగ్గా ఉన్నారు. కానీ హెబ్రీ స్త్రీలు దైవికమైనటువంటి దేవుని స్వాస్థ్యాన్ని ఇముచ్చుట కొరకై వారు చురుకైనటువంటి వారిగా ఉన్నారు. ప్రభుత్వమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షించబడిన మనం, దేవుని కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి మనం, దేవుని రక్తంలో కడగబడినటువంటి మనము, దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి మనము, ఆ స్వాస్థ్యంలో పారిభాగస్తులము కాబోతున్నటువంటి మనలో చురుకుదనం చాలా అవసరమండి. దేవుని సన్నిధిని బట్టి, దేవుని కొరకు సిద్ధపరచబడటం బట్టి, దేవునికి సాక్ష్యం ఇవ్వటాన్ని బట్టి, దేవుని కొరకు వాడబడుట కొరకై మనలో చురుకుదనం చాలా అవసరం. అన్నిటికీ చురుగ్గా ఉంటాం, కానీ ప్రార్థనకి రావడానికి చురుగ్గా ఉంటాం కదా. నీరసంగా ఉంటాము, వెళ్ళవచ్చులని ఉంటాము, కొంత సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటాం. దేవుని సన్నిధానంలో దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కీర్తన గ్రంథం 145వ కీర్తన మనం చూసినట్లయితే, అక్కడ మీరు ఎక్కువగా స్త్రీలు ఉన్నారు కాబట్టి స్త్రీలను సంబోధిస్తూ అలా దేవుని యొక్క సన్నిధి శ్రేష్టతను మనం బలపరచబడే కొరకు మనం ఎలా ఉండాలి, ఏ విధంగా మన జీవితాన్ని, మన ఆత్మీయతను బలపరుచుకోవాలి, ఈ వాక్యాన్ని మనం తెలియజేస్తూ ఉంటున్నాం. చూడండి, 144వ కీర్తన 12వ వచనంలో, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరమునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ రాయబడుతుందండి. ఈ సంఘానికి రక్షించబడినటువంటి నీలో ఉన్న సులుకుదనం అలాంటిది, ఆసక్తి ఎలాంటిది. దేవుని యొక్క నామమును బట్టి మా కుమార్తెలు నగరమునకై చెక్కబడిన మూల కంబాల వలె ఉన్నారు. వారు ఆకర్షించేవారు, వారు అనేకులను దేవుని యొద్దకు నడిపించేటువంటి వారు. ఆ ప్రాంతాన్ని చూసేసరికి, ఆ యొక్క ప్రాంతాన్ని దర్శించేసరికి అక్కడ ఉన్నటువంటి ఆ మూల కంబాలే ఆ నగరానికి అందాన్ని ఇస్తాయి అంటండి. ఆ నగరానికి అనేకులు రావడానికి కూడా అవే కారణం అంటండి. మన జీవితంలో, మన సంఘంలో ఉన్నప్పుడు, రక్షించబడినటువంటి నీవు ఈ యొక్క సంఘానికి, ఈ కుటుంబానికి ఒక మూల కంబం వలె ఉండి, దేవుని కొరకు ఒక గొప్ప సాక్షిగా ఉండి, దేవుని కొరకు ఇతరులను ప్రభువులోనికి నడిపించేటువంటి వ్యక్తిగా ఉండి, దేవుని కొరకు నమ్మకమైన సాక్షిగా నిన్ను నువ్వు బలపరుచుకోవటం కొరకు నీలో ఆ అలంకరణ. అక్కడ మూల కంబము అంటే అదొక అందమైనది, అది ఆకర్షించేటువంటిది, అది చూడదగినటువంటిదిగా ఉంటుంది, దాని గురించి చెప్పుకోదగినటువంటిదిగా ఉంటుంది. ఆ నగరానికే అది గొప్ప మూల కారణమైనటువంటిదిగా ఉంటుంది. అలాంటి రీతిగా సంఘంలో ప్రతి సంఘ విశ్వాసి నిలబడాలండి. ఆ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా
మూల కంబాల వలె ఉండి ఆ సంఘాన్ని అభివృద్ధి చేసేటువంటిది గాను, ఆత్మీయంగా ఉజ్జీవింపజేసేటువంటిది గాను, ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చేటువంటిది గాను, ఇతరులను దేవుని యొద్దకు నడిపించేటువంటిదిగా ఉండాలి. ప్రభు సన్నిధానంలో ఈ సంఘానికి నువ్వెలా ఉన్నావు? ఈ సంఘం కొరకు నువ్వెలా వాడబడుతున్నావు? ఈ సంఘం కొరకు నీ చురుకుదనం ఎంతవరకు పనిచేస్తుంది? ఈ సంఘం కొరకు దేవుని కొరకు సిద్ధపరచబడేటువంటి ఆ నడిపింపు నీలో ఉందా? ప్రభు సన్నిధిలో దైవజనులు కష్టపడుతున్నారు. ప్రభు సన్నిధిలో దైవజనులు మీ అందరినీ ప్రభు కొరకు నిలబెడుతూ ఉన్నారు. కానీ నిన్ను మూలకంబంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ స్థలంలో దేవుడు నిన్ను వాడుకోవటం కొరకు, దేవుడు నిన్ను బలపరచుట కొరకు, తన వాక్యం ద్వారా నిన్ను సిద్ధపరుస్తున్న సమయంలో నీవెలా వాడబడుతూ ఉన్నావు? మా కుమార్తెలు నగరమునకై చెక్కబడిన, ఏం చేయబడిందంట? చెక్కబడ్డావా? నీవు చెక్కబడినట్లయితే నీలో ఉన్న లోపాలు, నీవు చెక్కబడినట్లయితే నీలో ఉన్న పొరపాట్లు, నీవు చెక్కబడినట్లయితే నువ్వు సరిచేసుకుని ఆత్మీయమైన ఆకర్షణను కలిగి ఆ సంఘానికి, ఆ పట్టణానికి మహిమార్థంగా ఉంటారండి. చాలా మంది మనం చూస్తే సంఘాల్లో సేవకుడు ఇంకా వాళ్ళు చూసి బాధపడేటట్టుగానే ఉంటారు. చాలా మంది సంఘము దేవుని యొక్క మహిమ కొరకు సిద్ధపరచాలని కష్టపడుతూ ఉంటే వాళ్ళు బాధ పెట్టే వాళ్ళుగా ఉంటారు. అలాంటి పరిస్థితి నీలో ఉన్నట్లయితే ఈ రోజు దాన్ని నువ్వు తీసేసుకొని దేవుని కొరకు వాడబడే శ్రేష్టతను నువ్వు పొందాలని ప్రభు నామమున నేను తెలియజేస్తున్నా. బైబిల్లో మనం చూసినట్లయితే చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుకుందాం. మార్కు సువార్త చదువు 21వ వచనమేనా? చదువురా. ఎట్లనగా ఏ రోజు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సంవత్సరాధిపతులకు విందు చేయించెను. కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి ఏ రోజును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచను కనుక రాజు, నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగేదనని తన తల్లిని అడగగా ఆమె బాప్తిస్మిచ్చి యోహాను తల అడుగుమనెను. వచ్చి నాకు ఇప్పింపగోరుచున్నానని చెప్పాను. చాలండి. ఇక్కడ ఒక యవనస్తురాల యొక్క పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆ యవనస్తురాలు మంచికి, లేకపోతే దైవికానికి, లేకపోతే ఇతరులకి కీడు చేయకుండా ఉండే ఆలోచన ఆ స్త్రీలో లేదండి. గల కారణం ఏంటి? దానికి తగినటువంటి పరిస్థితి ఏంటి? దేవుని వాక్యం చెప్తుంది, నగరానికై చెక్కబడినటువంటి మూల కంబాల వలె మా కుమార్తెలు ఉన్నారు. మరి మన బిడ్డలు, మనకి ఇవ్వబడినటువంటి సంతానము ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే తల్లిదండ్రుల యొక్క పెంపకాన్ని బట్టి బిడ్డలు కూడా ఉంటారట. ఏ రోజు ఆమె యొక్క నాట్యాన్ని చూసి ముద్దుడై ఏదైనా కోరుకునే దానిలో ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చాడు ఆయన. ఏమంటున్నాడు? నా రాజ్యంలో సగం మట్టు కూడా నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. రాజ్యము ముఖ్యమండి. వాళ్ళు బ్రతకటానికి కానీ, వారు పేరు ప్రఖ్యాతులు గొప్పగా ఉండటానికి కానీ, మరొక స్థితి కలిగిన వారిగా ఉండటానికి కానీ రాజ్యం ముఖ్యమండి. కానీ ఆమె తల్లి దగ్గరికి వెళ్ళింది. తల్లి ఏమని ప్రేరేపించిందండి? తల్లి ఏమని ప్రోత్సాహపరుస్తుందండి? తల్లి ఎటువంటి ఉద్దేశాన్ని ఆమెలో కల్పిస్తుందండి? గమనించినట్లయితే తల్లి చెప్తుంది, మనకు రాజ్యం ఎందుకు? ఇదిగో యోహోను తల తీసుకొచ్చి అంటున్నాడు. ఒక నరహత్యకు, ఒక పాపానికి, ఒక లోకానుసారమైన ఆచారానికి, వ్యర్థమైనటువంటి వాటి కొరకు తల్లి ప్రోత్సాహపరుస్తుందండి. ఈ రోజు చాలా మంది తన బిడ్డలను చెక్కబడిన వారిగా చేయకుండా
లోకంలో వ్యర్థమైనటువంటి వాటి కొరకు, లోకంలో పాపయుక్తమైనటువంటి వారి కొరకు, లోకంలో దేవునికి విరోధమైనటువంటి వారి కొరకు సిద్ధపరుస్తున్నారండి. మీ పిల్లలు మీరు ఎలా సిద్ధపరుస్తున్నారు? దైవజనుడైతే వారి బిడ్డలు దేవుల్లో ఉండాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుల్లో ఉండాలని చెప్తున్నాడు. వారిని చురుకైన వారిగా చేయాలని చూస్తూ ఉన్నారు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ తల్లి అయితే ఆ కుమార్తెను ప్రేరేపిస్తుంది. ఎటువంటి ప్రేరేపణ? మనం చూసినట్లయితే వ్యర్థమైన ప్రేరేపణ అండి. మనం సంఘంలో వస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు రక్షించబడి, ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తూ ఇన్ని సంవత్సరాల్లో నువ్వేం నేర్చుకోగలిగావు? దేని చేత ప్రేరేపించబడగలిగావు? దేని చేత చెక్కబడగలిగావు? దేనిలో నువ్వు చురుకైన వ్యక్తిగా దేవుని కొరకు వాడబడగలుగుతున్నావు? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ పరిశీలన గ్రహించగలిగినటువంటి సమయంలో మన లోపమే మనకు కనపడుతుందండి. తల్లి దగ్గరికి వెళ్తున్నటువంటి కుమార్తె తల్లి ఎలా చెప్పాలి? అమ్మ, మనకు రాజ్యం ఉంటే బాగుంటుంది, మనం కూడా రాణులం అవుతాము, మనం కూడా గొప్పవాళ్ళం అవుతాము, వ్యర్థమైనది మనకెందుకని చెప్పాలి. కానీ ఆమె వచ్చింది, రాజ్యం మనకెందుకు, యెహోవా తల మనకు కావాలి. ఇక్కడ మత్తయి సువార్తలో కూడా మనం చూసినట్లయితే ఆమెట 14వ అధ్యాయం 7-8 వచనంలో తల్లి చేత ప్రేరేపించబడినది అని చెప్పి రాయబడుతుంది. తల్లి అంటే ఆమె ఎక్కువగా ప్రేరేపించిందంటండి. చేశాను. అప్పుడు ఆమె ఏం చేయబడిందంటండి? తల్లి ఎటువంటి ప్రేరేపణిస్తుందండి? తల్లి ఎటువంటి ప్రేరేపణిస్తుందండి? అమ్మా, తల్లిదండ్రుల మాటను, అమ్మా, లోకానుసారమైన ఆలోచనలు పెట్టుకోబోతు. ఇప్పుడు చాలా మనం చూస్తున్నాం, పిల్లల్ని తల్లిదండ్రులే చెడగొడుతున్నట్లుగా ఉంటుంది. తండ్రి ఒక అలసియాడు అనుకోండి, తల్లి ఏం చేస్తుంది? వాడికి ఏం తెలుసులే, చిన్నోడయ్యా, ఆ సెల్ అంట గునీలే అంటది, ఆ సైకిల్ అంట గునీలే అంటది, ఆ మోటార్ బైక్ అంట గునీలే అంటది. ప్రేరేపిస్తుంది. కొంచెం అడగరా మీ నాన్ని అని కూడా. వ్యర్థమైన వాటిని పిల్లలు ఆశిస్తున్నప్పుడు వాటిని ఇవ్వటానికి కూడా కొంతమంది తల్లులు ప్రేరేపిస్తున్నారండి. ఆ ప్రేరేపణ ద్వారా బిడ్డలు చెడిపోతున్నారండి. తల్లి ఆ మాట చెప్పినప్పుడు సరైన చెక్కబడినటువంటి కుమార్తె అయితే అమ్మాది తప్పు, అది మనకు అనుకూలమైనది కాదు, అది దేవుని వల్ల విరోధమైన కార్యం, మనం శిక్షకు లోబడాల్సి వస్తుంది. ఆ రాజ్యాన్ని తీసుకుందాం, ఆ మంచిని తీసుకుందాం, దైవికమైన నడివడికి కలిగి ఉందాం, దేవుని వాక్యానికి లోబడి ఉందాం అనే ఆలోచన చెప్పేదండి. కానీ తల్లి ప్రేరేపించింది. నీ బిడ్డలను దేనిలో ప్రేరేపిస్తున్నావు? నీ బిడ్డలను దేని కొరకు ప్రోత్సాహపరుస్తున్నావు? నీ బిడ్డలు దేని కొరకు చురుకైన వారిగా నడిపిస్తున్నావు? ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఒకసారి మన కుటుంబమును, మన బిడ్డలను మనం ఆలోచన చేద్దాం. నీ దైవజనుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, నీ పాపమును ఒప్పుకొని క్రీస్తు బిడ్డగా మారమని. నీ దైవజనుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, నీకున్న స్థితిని నువ్వు మార్చుకోమని. నీ దైవజనుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, దేవుని కొరకు సిద్ధపడమని. దేవుని వాక్యం నీకు తెలియజేస్తుంది, నా యొద్దకు రండి అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. ఈ శ్రేష్టమైన సమయంలో నువ్వు ఎలా ఉండాలి, ఎలా వాడబడాలి, కొన్ని విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఎస్తేరు గ్రంథాన్ని మనం ఒకసారి చూసినట్లయితే 4వ అధ్యాయము 15-16 వచనాలు. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లను, నీవు పోయి షూషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా చేయకుండి నేను నా పనికెత్తలను కూడా ఎక్కడ ఉంటారటండి? ఉపవాసం ఉంటారు. ఎక్కడ ఉంటారట? అంతఃపురంలో. ఆమె ఒక స్థితి కలిగిన స్త్రీ, ఒక గొప్ప ఉన్నతమైన స్త్రీ. అయితే మొట్టకై పినతల్లి చేత పెంచబడినటువంటి కుమార్తె ఆమె. ఆమెను పెంచుచున్నప్పుడల్లా దేవుని భయంలోను, దేవుని వాక్యంలోను, దేవుని విధేయతలోను, దేవుని ఆలోచనలోను, దేవునికి భయపడి పెద్దల్ని గౌరవించే విషయంలో పెంచాడండి. కనుకనే ఆమె పెరిగి రాని అయినా గాని ఆమెకు వచ్చిన ఆలోచన, ఆమెకున్న నడవడిక, ఆమెకున్న చురుకుదనము, ఆమె ప్రేరేపణ
విధానము ఎలాంటిదంటే తన యొక్క జనాంగమును, తన యొక్క ప్రజలను హామాను చంపటానికి ప్రణాళిక చేస్తే ఈమె అతని మీద తిరుగుబాటు మరలా చంపాలనేటువంటి ఆలోచన కలిగినది కాకుండా ఆమె ఏం చేస్తుందో తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం ప్రార్థన చేస్తుందండి? ఉపవాసము. అంతఃపురం నేను రాలేను కదా, నేను గొప్ప స్థితిలో ఉన్నాను కదా, నాకే భయం లేదు కదా, నాకేం కీడు రాదు కదా అనే ఆలోచన ఆమెలో లేదండి. చాలా మంది కూడా అంతేనండి. మాకేమి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మాకేమి మంచి ఇల్లులు కట్టుకున్నాం, మాకేమి చాలా ధనం ఉంది, మాకేమి ఏవో తెచ్చినా మేము ఎదుర్కోగలం, మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని వారి జీవితంలో దేవునికి లోబడలేని వారుగా ఉంటున్నారు. వారి జీవితంలో దేవునికి భయపడని వారుగా ఉంటున్నారు. వారి జీవితంలో దేవుళ్ళకు రాని వారుగా ఉంటున్నారండి. ఎస్తేర్ అలా లేదు. మొర్దెకై చేత పెంచబడింది, మొర్దెకై చేత ప్రేరేపించబడింది. మొర్దెకై చేసినటువంటి ఆత్మీయమైనటువంటి అవగాహన ఆమె కలిగి ఉన్నది కాబట్టి ఆమె జీవితంలో ఒకరోజు తన ప్రజలను రక్షించుకున్న కొరకు, కీడు నుండి కాపాడుట కొరకు, మరణం నుండి తప్పించుట కొరకు, తన ప్రజల జనాంగము కొరకు ఆమె ఉపవాసం నుండి ప్రార్థన చేస్తుంది. దేవుని స్తోత్రం. సాగారు చప్పటి దేవుని స్తుతిద్దాం. ఆమె ఉపవాసం నుండి ప్రార్థన చేస్తుంది. ఆమె క్షేమము కొరకు కాదండి, ఆమె లాభం కొరకు కాదండి, తన ప్రజల రక్షణ కొరకు. ఈ సంఘంలో ఆ భారము, ఆ బాధ్యత నీకుందా? నీ కుటుంబ రక్షణ కొరకు నువ్వు ఒకరోజు ఉపవాసం నుండి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఉద్యోగం కావాలని ఉపవాసం ఉన్నావు, అంతేనా? పిల్లలు ఉద్యోగం కావాలని ఉపవాసం ఉంటారు. మీరు ఎప్పుడు ఉంటారు ఉపవాసం? పరీక్షలో మంచి మార్కులు రావాలని, అంతేనా? ఒక అమ్మాయి ఉపవాసం ఉండి బాగా ప్రార్థన చేస్తున్నాం. రేణుక మనం ప్రార్థన చేద్దాం అంటే మన సిల్లు గురించాలని ప్రార్థన. దాని సిల్లు కొరకు ఏముంటుందేమో ఉపవాసం ఉంటుంది, రక్షణ కొరకు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, వారు ఎవరికి అందరండి లోకంగా తప్పుగా ఎవరు వారిని మరలా మాట్లాడేటట్లుగా వారు కనపడతారు. వారి జీవితంలో చురుకుదనం, దేవుని కొరకు వారు అనేకులను సంపాదించి జనాంగాన్ని సంపాదించే రీతిగా చురుకైన వారిగా ఉంటారు. మనము ఎలా ఉన్నాం? మన యొక్క ఆత్మీయమైనటువంటి పరిస్థితి ఎలా కొనసాగుతుంది? దేవులో నువ్వు ప్రేరేపించబడుతున్నావు, దేవులో నువ్వు చురుకుదనంగా ఉన్నావు. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దైవజనుడు తన బిడ్డలను ప్రభు కొరకు సమర్పించాడు. అమ్మ గ్రేసు, నీవు దేవుని కొరకు వాడబడే రీతిగా నీ జనాంగం కొరకు ఎస్తేరు వలె పోరాడి గెలిచేటువంటి ఆత్మీయ అనుభవం కలిగిన బిడ్డగా ప్రార్థనా అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనా అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. మరొకటి మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా 5వ అధ్యాయము ఉందా మీ బైబిల్లో? న్యాయాధిపతులు ఓకే, వెరీ గుడ్. అందరి బైబిల్లో ఉంటాయి కదా. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే ఒక్కొక్కరు చక్కగా నిదానంగా అందరికి అర్థమయ్యేటట్లుగా దేవుని నా మహిమార్థంగా అమ్మ ఏం చదువుతున్నారా? 14 కదా, 24. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కయ్యూనుడైన హేబేరు భార్య యాయేలు ఎలాంటిదట? దీవెన నొందినది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ స్థలంలో ఉన్న నీవు, దేవుణ్ణి ఆశ్రయించిన నీవు, దేవుని సన్నిధిని కలిగి ఉన్న నీవు దీవెన నొందినటువంటి స్త్రీగా ఉన్నావా?
ఈ స్థలం నుంచి దీవించబడే స్త్రీగా నువ్వు వెళ్ళగలుగుతున్నావా? ఈ స్థలం నుండి దీవెన నొందినటువంటి ఆత్మీయ బిడ్డగా నీవు బలపరుచుకోబడగలుగుతున్నావా? యాయీరు గురించి గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ రాసుకున్నాడు. యాయీరు స్త్రీలలో దీవించబడినటువంటిది. ఆమె దీవించబడింది, ఆమెకు దీవెన అనుగ్రహించబడింది. దేవుడు ఆమెను దీవించాడు. గల కారణం ఏంటంటే ఆమె శత్రువులు ఏం చేసిందంట? మేకు తీసుకుని ఘనతలో కొట్టి చంపిందండి. ఒక పాపాన్ని చంపటానికి, దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని లయపరచడానికి, ఒక శత్రువుని ఎదుర్కోవటానికి, దేవునికి విరోధమైన ప్రతి కార్యమునకు ముందుండి జయించడానికి యాయేరు నిలబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిలబడగలిగితే నీవు కూడా ఆశీర్వదించబడగలుగుతావు. నువ్వు నిలబడగలిగితే నీవు కూడా ఆశీర్వదించబడినటువంటి ఆత్మీయమైన విశ్వాసిగా దేవుని కృపను పొందుకుంటావు. నీవు ఆశీర్వదించబడితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీవు ఆశీర్వదించబడితే సంఘం ఆశీర్వదించబడుతుంది. నీవు ఆశీర్వదించబడితే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె గురించి సాక్ష్యం చెప్పుకుంది. ఆమె గురించి మనందరికీ తెలిసింది. సిసేరాను తీసుకుని ఏం చేసింది? ఆమె చంపేసిందండి. ఒక శత్రువును చంపింది. ఒక వ్యర్థమైన దాన్ని చంపగలిగితే నీవు ఆశీర్వదించబడతావు. దేవుని యొక్క సంఘంలో ఒక శ్రేష్టత నీకు కలిగి ఉండాలి. ఒకటి, ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. మీరు చురుకుదనం ఎలా ఉండాలంటే ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. రెండోది, వ్యర్థమైన దాన్ని నువ్వు చంపగలగాలి. అప్పుడే నీవు చెక్కబడతావు. అప్పుడే ఆ యొక్క నగరానికి అలంకారంగా నువ్వు ఉండగలుగుతావు. దేవుని సన్నిధి శ్రేష్టతలో ఆ యొక్క స్త్రీ ఉపవాసం నుండి ప్రార్థన చేస్తుంది. ఈ యొక్క స్త్రీ శత్రువును చంపి ఆశీర్వాదం కలిగినటువంటి స్త్రీగా మార్చబడింది. మరొక మాటను మనం చూసినట్లయితే, నేను ముగిస్తాను, నాకు సమయము ఎక్కువ వస్తుంది. కరెక్ట్ గా రావటము, కరెక్ట్ ముగించటము మంచిది కదా. అలా చేసినప్పుడు ఇంకోసారి ఈ మొక్కలు చూడటానికి బాగుంటుంది, మీరు నన్ను చూడటానికి బాగుంటుంది. దేవుడు ఆశీర్వదిస్తాడు మనల్ని. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎస్తేరు తన ప్రజలను రక్షించుకుంది. యాయీరు తన దేశాన్ని కాపాడుకుంది. ఆశీర్వదించబడినటువంటి స్త్రీగా ఉంది. ఇక్కడ ఒక సంఘానికి కొంతమంది స్త్రీలను మనం చూస్తున్నాం. అవును అంటున్నారు. అవును, వారు చురుకైనటువంటి వారు. ఎందుకో తెలుసా? వారు నిజమైన సహకారులు. నిజమైన సహకారి అయినటువంటి దైవజనుడికి ఆ స్త్రీలు క్లేమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో. ఏ పనిలో? స్వార్థ పని అంటే ఈ పాస్టర్ గారు చేస్తున్నాడు. భద్రాచలము అక్కడ కొంతమంది అడిగి వాళ్ళకి, అంతేనా? మీరు ఎంతమంది దానిలో ప్రోత్సాహపరుస్తున్నారు? ఉన్నారా? ప్రోత్సాహపరచారు. పాస్టర్ గారు నేను అందరం రాకపోయినా ఇదిగో ఈ కేజీ బియ్యం తీసుకెళ్ళాలని చెప్పి లేకపోతే ఈ దుప్పడ తీసుకెళ్ళమని చెప్పి ఏమండి? చురుకుతనం ఉండాలి మనకి. మనము పాపాన్ని చంపేదాము, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన ప్రజలను రక్షించుకునే దానిలో ఉపవాస ప్రార్థన. అక్కడ అందుకేనండి వారు నగరునికై చెక్కబడిన మూల కంబాల వలె ఉన్నారు. అక్కడ చెక్కబడటానికి కారణం ఏంటంటే, చెక్కబడకుండా అక్కడ నిలబడితే దానికి అందం ఉండదు, ఆకర్షణ ఉండదు, అనేకులు చూడటానికి అవకాశం ఉండదు. అది చెక్కబడితేనే ప్రభు మన కొరకు సిద్ధపరిచిన పరలోకంలోనికి, మహిమలోనికి మనం చేర్చబడతాం. చెక్కబడకుండా
అలాగే పంట వేసుకుని నుంచి ఇక్కడ నిలబడిపోతే ప్రయోజనం ఉండదు. ఏముండాలి అందులో? చెక్కబడాలి. కనుకనే వారు చెక్కబడ్డారు కాబట్టి చురుగ్గా ఉన్నారు. వారు చెక్కబడ్డారు కాబట్టి తన జనాంగం కోసము తన ఉన్నత స్థితిని కూడా విడిచిపెట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారండి. నా జీవితంలో మనము మరుగుపరచబడి ప్రభు కొరకై సిద్ధపరచబడితే మంచిది. అందుకని ఇక్కడ ఈ సహకారుల గురించి చెప్తున్నారు. అవును, వారు నిజమైన సహకారులు. వారు తేనెతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ఏ పడ్డారట? బైబిల్ చదవండి. మీరందరూ చెప్పాలన్నమాట. సువార్త పనిలో నాతో కూడా దేనిలో ప్రయాసపడ్డారు? మీరు దేనిలో ప్రయాసపడుతున్నారు? చెప్పాలి, కరెక్ట్ చెప్పాలి. అంటే మనం ఒకవేళ ఇంతకు ప్రయాసలో సహకరించలేదు అనుకోండి, ఇప్పుడైనా సహకరిస్తావా? ఒకసారి చేయితే సహకరిస్తానని చేయితే నీకు నేను ప్రార్థన చేస్తాను. సువార్త పనిలో చూసారా మనం జరుగుతున్నాము. ఏ పని చేయటానికన్నా ఒక అవ్వంట సహకరించేసిందంట. ఎవరికి? సర్పానికి. అవలేలుగా వ్యర్థమైన దానికి సహకరించడానికి వెంటనే స్పందించింది. మరి మీరు స్పందించలేకపోయారు. మరి నేనేమనుకోవాలి? ఏ పనులు సహకరించడానికి సహకరించలేమా? ఏమా వెళ్ళండి, లేకపోతే వెళ్ళే వాళ్ళని పంపించండి, అంతేనా? మీరు సహకరించకపోతే ఇబ్బంది ఏమి లేదు. అదే మొదటి అంటాడు ఎస్తేర్తో కూడా నువ్వు సహకరించకపోయినా వేరే దిక్కు నుండి దేవుడు ఏం చేస్తాడు? సహాయము చేస్తాడు, పంపిస్తాడు. మీరు సహకరిస్తే వేరే దిక్కు చూడాల్సిన పని ఉండదు. అసలు ఆ దైవజనుడు చూడాలనుకోండి, దేవుడే తెలుస్తాడు వేరే దిక్కుని. ఇక్కడ మీరు సహకరించారు కాబట్టి వీళ్ళ పేర్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అమ్మా? మరి మీ పేర్లు ఉండొద్దా? ఇప్పుడు మీరు చేయక్కర్లేదంటే ఆడెందుకు లేండి మా పేర్లు? రేషన్ కార్డులు ఉంటేసాలు, ఆరోగ్యశ్రీలో ఉంటేసాలు, 18,000 వచ్చే దానిలో ఉంటేసాలు. దేనిలో కావాలి? దానికోసం అయితే అయ్యో నా పేరు రాయలేదండి, వారెక్కడ కూడా పెడతామా? ఎవరి జీవగ్రంథంలో పేరు లేదు రాస్తాడు అని అడగలిగా ఎప్పుడైనా? నువ్వు అడగని అవసరం లేదు, నువ్వు సహకరిస్తే చాలు. అదే చురుకుదనం. అవును, ఆ స్త్రీలు నిజమైన సహకారులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఎలాంటి వారు? నిజమైన జీవగ్రంథం మనకు వదిలేదు. మనం ఎప్పుడంటే సహకరిస్తే అట్లా వెళ్ళిపోతాం, అంతేనా గారు? హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. మనం అలా ఉండటం మంచిది కాదనుకుంటున్నాను. సహకరించారు. అందుకని వారు చురుకైన వారు సిగ్గుపడలేదు, అవమానాన్ని అనిపించలేదు, వారు బలహీనపడలేదు. వారు చురుకైన వారు దేవుని స్వార్థ పనిలో సహకరించారు. మీకు ఇంత సంఘం, ఇంత మంచి దైవజనులు నిజంగా మీకు ఇవ్వటం ధన్యమండి. మీరు సహకరిస్తే మీకు ఆశీర్వాదం. నేను అన్ని మంచి చేస్తాను. వాళ్ళంతా కూలి పనికి వెళ్ళే వాళ్ళు, కూలి కోసుకొచ్చుకునే వాళ్ళు. మిగతా టైము నేను లేకుండానే కొన్ని గృహాలు వారు దర్శిస్తారు, కొంతమందితో మాట్లాడతారు. వాళ్ళలో ప్రార్థన మానేసుకుని ఉంటారు, ప్రార్థన తెలియని వాళ్ళు ఉంటారు, ప్రార్థన అంటే కొద్దిగా ఆసక్తిగా ఉన్న వాళ్ళు ఉంటారు, విగ్రహారాధకులు కూడా ఉంటారు. వారు నేను లేకుండా వెళ్ళి దేవుని స్వార్థ చేస్తారండి. వాళ్ళకు పత్రికలు తీసుకెళ్తారు, చిన్న బైబుల్ తీసుకెళ్తారు. సేవకుడి కన్నా మీరు చేస్తే సంఘం అభివృద్ధి అయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు చేస్తే ఆత్మలు ఇంకా ఎక్కువ రక్షించబడతాయి. అందుకని క్లేమెంతి పేరు అక్కడ దైవజనుడి పేరు అనలేదు. ఆ సహకారుల పేర్లు ఎక్కడ ఉన్నాయి? జీవ గ్రంథంలో ఉన్నాయి. ఆ పేర్లు, మీ పేర్లు కూడా అక్కడ ఉండాలని నేను ఆశపడుతున్నాను. చెప్పబడతారా? హల్లెలూయా. మీ పేరు అక్కడ ఉండాలంటే మీరు కూడా ఏం చేయాలి? నుండి ఆ మాట రావటం లేదు, విషయాలకు రావటం లేదండి. మీరు చెప్పేదాకా నేను నిలబడతాను ఇక్కడ. సువార్త పనిలో
వ్యర్థమైన దాంట్లో కాదు, వ్యర్థమైన దాంట్లో సహకరిస్తూ ఉంటాం, పాపం దాంట్లో సహకరిస్తూ ఉంటాం, ఏమండి ఏదన్నా లాభం కలిగే దాంట్లో సహకరిస్తూ ఉంటాం. దేవుని పనులు ఇది కష్టమైంది కాదు, అది నీకు దీవెనకరమైంది. దేవుని నిన్ను నీ కుటుంబాన్ని దీవించిన గాక. ఈ సంఘానికి నువ్వు సహకారమైనట్లయితే జీవ గ్రంథమందు నీ పేరు ఉంటుంది. దేవుడు నిన్ను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.